మన అల్లు అర్జున్ గారు జైలు నుంచి విడుదలయ్యారు ఇవాళ. ఆయన అరెస్టు దేశంలో ఒక పెద్ద చర్చనీయాంశమైంది. నేషనల్ మీడియా, పొలిటీషియన్స్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కమెంట్లు చేయటం మొదలుపెట్టారు. తప్ప కరెక్టా అని చెప్పి చిలికి చిలికి గాలివాన్ అయిపోయింది ఈ కేసు. అల్లు అర్జున్ గారు ఇప్పుడు అడకత్తెరలో పోక చెక్కలాగా ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే ఎందుకు అలా చేశాడో మనకు తెలియదు. ఒక చాలా రోజులుగా చూస్తే అల్లు అర్జున్ గారికి అసలు ఏంటి కేసు గురించి మనం మాట్లాడదాం. ఈయన వచ్చి ఇప్పుడు వచ్చిన తర్వాత రిలీజ్ అని చెప్పి నేను వందల సార్లు ఆ సంధ్యా థియేటర్కి వెళ్ళాను, ఎన్నోసార్లు చూశాను, ఏమీ జరగలేదు, కానీ ఈసారి ఇలా జరిగింది, అన్ఫార్చునేట్ అన్నాడు. ఆ ఒక పాయింట్ చాలు కేసుకి. ఇన్నిసార్లు జరిగినప్పుడు నువ్వు టాప్లో వెళ్ళావా అని అడుగుతారు ఫస్ట్. ఇన్నిసార్లు వెళ్ళినప్పుడు నువ్వు ఇలాగ వెళ్ళావా, ఇంతమందిని తీసుకొని వెళ్ళావా, అండ్ బౌన్సర్స్ నీతోటి ఉన్నారు కదా, నువ్వు వెళ్ళకుండా ఉండుంటే ఏం జరిగేది, నువ్వు కామ్గా వెళ్ళి వచ్చుంటే ఏం జరిగేది, ఇలా వెళ్ళటం వల్ల ఏం జరిగింది అన్నదే ప్రశ్న. నిన్న కేసు జరిగినప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఎఫెక్టివ్గా యుద్ధం చేయలేకపోవాలనిపించింది. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జి గారు చాలా కరుణామయులా ఇలా ఉన్నారు. ఆవిడ కరెక్ట్. జడ్జి గారు ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉండే విషయాలను బట్టే జడ్జిమెంట్ ఇస్తారు. మనం జడ్జిమెంట్ గురించి వెళ్ళట్లేదు, కానీ జరిగిన దాని గురించి చర్చనీయాంశం ఏమిటంటే ఒక అభియోగం కోర్టులో వాళ్ళు పోలీసులు ఏమన్నారు, పోలీసులు వదిలేయండి, రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆయన్ని దీంట్లో అడిగారు ఇండియా టుడే కాన్క్లేవ్లో, మీరేంటి ఆయన్ని అలా అరెస్ట్ చేశారు అంటే ఆయన ఏం చెప్పారు వెరీ క్లియర్గా, మనం వీఆర్ గవర్న్ బై కాన్స్టిట్యూషన్, రూల్ ఆఫ్ లా, కాన్స్టిట్యూషన్లో ఉన్నాం, ఇక్కడ ప్యూన్ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా ఒకటే. రెండు ఏం చెప్పాడు, ఈ పాయింట్ భలే బాగా చెప్పాడు ఆయన రేవంత్ రెడ్డి గారు. ఇతను మామూలుగా వెళ్ళి సినిమా చూసి బయటకు వచ్చుంటే ఈ గొడవే ఉండేది కాదు కదా. అక్కడికి వెళ్ళటం, పబ్లిక్లో ఒక పెద్ద విధిగా వెళ్ళటం, ఫోటోలు అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత బౌన్సర్స్ తోటి వెళ్ళటం, అండ్ ఆ దీంట్లో ఒక ఆవిడ చచ్చిపోయింది, 35 ఏళ్ల వయసు ఆవిడ చచ్చిపోయింది. ఒక పిల్లోడు, వాళ్ళ పిల్లోడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు అని స్వయంగా చీఫ్ మినిస్టర్ నేషనల్ మీడియా కాన్క్లేవ్లో చెప్పాడు. చూడండి, చాలా చాలా పెద్ద విషయం ఇది. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ రేవంత్ రెడ్డి గారు అలా చెప్పారంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్. బిఫోర్ టేకింగ్ ద డెసిషన్, లీగల్ అడ్వైజర్స్, పోలీస్ టాప్ పీపుల్ అందరితోటి సమావేశం జరిగి ఆ డెసిషన్ తీసుకొని ఉంటారు. ఆయన చూశారంటే వెంటనే బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు అటాక్ చేశారు. ఏమని అటాక్ చేశారు, రేవంత్ రెడ్డి గారిని అల్లు అర్జున్ గారు ఒక మీటింగ్లో చెప్తూ ఎవరు ఆయన పేరేంటి అని అడిగారు. ఎంత ఎంత వెరీ వెరీ రాంగ్. ఆయన పర్మిషన్ ఇచ్చాడు, అంత ఎక్కువ డబ్బులు చార్జ్ చేసుకోమని అలౌ చేశాడు. అదే మీరు చూసారంటే ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకి ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టపెట్టారు, కానీ ఇతనికి ఇచ్చారు. అటువంటిది అతను అల్లు అర్జున్ గారు ఇలా అన్నారు. ఎవరు ఎవరు అంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, అంత టాలెంటెడ్ లీడర్, పాలిటిక్స్ అపార్ట్, ఆయన అద్భుతమైనటువంటి లీడర్, నోబడీ కెన్ డినై దట్.
ఒక్క ఎక్కడో ఉన్న కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారు నమ్మినందుకు అంత పైకి తీసుకొచ్చి 3లో నుంచి అసలు లేని వాళ్ళని 1కి తెచ్చేశారు. అంత టాలెంటెడ్ లీడర్ గురించి నేర్చుకోవాల్సింది పోయి అతి చులకనగా తర్వాత ఆయన చెప్పారు పాపం లేదు అది కానీ చాలా తప్పు, సరిదిద్దుకోలేని తప్పు అది. దానికి ఇతను రెడ్డి గారు కోపడుతుందో అది వేరే విషయం. కానీ మనల్ని ఒకళ్ళని పేరు పెట్టి సరిగ్గా పిలవకపోతే కోపం వస్తుంది. అటువంటిది చీఫ్ మినిస్టర్ గారిని అలా అన్నాడు. ఆయన పాపం ఎందుకు అలాగ అన్నాడో అల్లు అర్జున్ గారు తెలియదు. 2 అదే దాంట్లో మళ్ళా తప్పు చేశాడు. దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్, ఆయన ఎవరండి? ఆయన అడిగాడు వాట్ ఈస్ హిస్ నేమ్ అని. సో యూఆర్ కమింగ్ అన్ప్రిపేర్డ్. మెషినరీ, స్టేట్ మెషినరీ అంటే ఏంటది? వాటిని ఎదిరించి నిలబడగలరు ఎవరైనా? పాలిటీషియన్స్ వాళ్ళు ఉపయోగించుకుంటారు. పాలిటీషియన్ అందరిని ఉపయోగించుకుంటారు. వాళ్ళకు ఒకటి దొరికింది, రేవంత్ రెడ్డి గారిని ట్రై టు బ్లాక్ అండ్ హిజ్ పొలిటికల్ మోటివ్. వాళ్ళు దే ఆర్ ట్రై టు రీప్ దేర్ బెనిఫిట్స్. అది వాళ్ళ యొక్క డ్యూటీ. ఎంతసేపు అపోజిషన్గా రూలింగ్ పార్టీని తప్పు కనిపెట్టడం అనేది వాళ్ళు చేసే వాళ్ళ డ్యూటీ. దాంట్లో ఇతను క్రాస్లోకి వచ్చేసాడు. ఇప్పుడు ఏమైంది? గొడవ ఇద్దరు పొలిటికల్ పార్టీస్ మధ్య ఇతను దిగాడు. ఆ అడకత్తెరలో పోక చెక్కలాగా యుద్ధ రంగంలో పడిపోయాడు. ఈ 2 డెఫినెట్లీ ఎవరైనా విల్ థింక్ ఏంటి ఆశ్చర్యం, అలా మాట్లాడేంటంటే ఏంటి అర్థం? ఇప్పుడు పుష్ప ఉంది, 1000 కోట్లు వచ్చింది, 2000 కోట్లు వచ్చింది. ఎవరికి? వాట్ ఈస్ ద మెసేజ్ ఇన్ దట్ ఫిల్మ్? డ్రగ్స్, ఎర్రచందనం స్మగ్లింగ్ వాళ్ళని ఒకరిగా చూపించారు. అదొకటి వెళ్ళండి, నేషనల్ మీడియా ఏదో చెప్తున్నారు. కానీ ఈయన చేసింది ఏంటి? ఫస్ట్ స్టెప్. రెండోది, ఆయన శక్తి ఏంటి అసలు? అల్లు అర్జున్ అంటే ఆయన శక్తి ఏంటి? చిరంజీవి గారు, వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు చీఫ్ మినిస్టర్, డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హైలీ ప్రైజ్డ్ అండ్ రివర్డ్ బై చంద్రబాబు నాయుడు. ఇతను వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టింగ్గా చేస్తూ ఉన్నాడు. ఆ పిక్చర్లో కూడా కమెంట్లు వచ్చాయి, చాలా మీనింగ్. ఆయన అన్నాడో లేదో తెలీదు, ఆయన ఇంటెన్షన్ ఏదో తెలీదు. దాన్ని సరిదిద్దుకోవాల్సింది చేయలేదు. వెళ్ళాడా రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అయ్యా తప్పు అయిపోయింది, నా నోట్లో జారిపోయింది అని చెప్పాడా? లేదు. ఆ మినిస్టర్ గారి ఇంటికి వెళ్ళి చాలా చాలా తప్పు అయిపోయింది అని చెప్పాడా? లేదు. పవన్ కళ్యాణ్ గారికి చెప్పాడా? లేదు. ఆయనకి అగెన్స్ట్గా కంటెస్ట్ చేశాడు? లేదు. చిరంజీవి గారు, వాళ్ళందరూ ఒక శక్తి కదా. మనం గుడ్డో బ్యాడో ఒక సామాజిక వర్గానికి వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు. డెఫినెట్గా వాళ్ళు దేశం కోసం కష్టపడుతున్నారు అని ఇతను అన్ని చేతిలో ఉండి కాళ్ళని నరుక్కుంటున్నట్టుగా చేసి ఒక డివిజన్ తీసుకొచ్చి ఒక సామాజిక వర్గాన్ని పైకి తేవచ్చు కదా. ఆయన అందరూ కలిసి వెళ్దాం అన్నది. కానీ ఇవాళ సక్సెస్ వస్తుంది, రేపు రాదు. 1000 కోట్లు వస్తాయి, మళ్ళీ రెండో రోజు వస్తుందా, అప్పుడు తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. ఇది అందరికీ వచ్చింది. టెన్సింగ్ హిలారీ అని అడిగారు, మీరు ఆ ఎవరెస్ట్ ఎక్కారు కదా అంటే, ఎక్కాం. నువ్వు ఎక్కాం, మేము దిగాం, మాకు తర్వాత మిగతా వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు ఎక్కుతున్నారు, దిగుతున్నారు, అంతే కదా. సో పళ్ళుండే చెట్టు వంగి ఉంటుంది అంటారు. అది ఈయన ఏంటో తెలియట్లేదు. వాళ్ళ అమ్మగారు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, వీడు వినట్లేదు ఎవరి మాట అని చెప్పారు. ఏంటి అసలు గొప్ప? అసలు మన వల్ల అదే రేవంత్ రెడ్డి గారు అంటే అది మిస్లీడ్ చేశారు. రేవంత్ రెడ్డి గారిని ఈయన యుద్ధం చేసి ఇది వచ్చాడా, ఏదో స్మగ్లింగ్ చేసుకునే బిజినెస్ తీశాడు, దానికి డబ్బులు వచ్చాయి, డబ్బుల కోసం కదా పనిచేశాడు, ప్రాణాలు ఇచ్చాడా? లేదు కదా అన్నాడు. ఇది పరిస్థితి. ఇతను ఇప్పుడు కేసు అనేది బెయిల్ వచ్చింది. జడ్జి గారు దయామయురాలు, చాలా మంచిగా
ఆవిడ తీసుకొని 482లో అది మెయింటైనబులే కాదు కేసు. 482లో క్వాష్ పిటిషన్ పెట్టారు. దేని మీద పెడతారు? మ్యాజిస్ట్రేట్ జడ్జిమెంట్ వచ్చిందా? ఎఫ్ఐఆర్ మీద పెడతారా? అండ్ వాళ్ళు పిటిషన్ పెట్టినప్పుడు అది ఇంకా డిఫెక్టివ్స్లోనే ఉంది. 482 అనేది ఏంటంటే ఎక్స్ట్రాడినరీ జ్యూరిస్డిక్షన్, ఇన్హరెంట్ జ్యూరిస్డిక్షన్. ఒకటి తల తెగిపోతుంది, అందుకని కోర్టుకు పరిగెడుతున్నాం. అయ్యా అతని తల తెగిపోతుందంటే కోర్టు వెంటనే కూర్చొని చేస్తారు. అదర్వైజ్ ఇట్ షుడ్ నాట్ బి యూజ్డ్. కానీ ఆ జడ్జి గారు ఎంతో శాంతంగా చూశారంటే ధర్మంగా కూర్చున్నారు. ఆవిడ ఎలాగ ఆలోచించి చెప్తాను చూడండి. ఇప్పుడు ఇద్దరు పెద్ద లాయర్లు ఇటు సైడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు. ఫస్ట్ పాయింట్ తీయాల్సింది ఏంటి? పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, అమ్మా నాకు ఏంటో కేసు తెలీదు, ఎందువల్ల నేను చదవాలి, నాకు టైం కావాలి, వాళ్ళు ఏం జడ్జిమెంట్స్ రిలై అవుతున్నారు నాకు చెప్పండి, నేను చూడలేదు ఆ పిటిషన్ ఏంటి, నాకు కొంత సమయం కావాలి, ఆయన చెప్పిన దాని అన్నింటినీ ధీటుగా సమాధానం చెప్పాలి కదా. దట్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. అది అడగలేదు. ఫస్ట్ పాయింట్. జడ్జి గారు వెయిట్ చేస్తున్నారు, ఇతను అడుగుతాడా లేదా అని చూస్తున్నారు. ఆవిడ తీసి ఉండొచ్చు, కానీ చూడండి కేసు ఎలా ఉంది. 2 అతను చూసేటప్పుడు క్లియర్గా చూస్తున్నప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఇష్యూ ఆఫ్ మెయింటైనబిలిటీ తీయలేదు. క్వాష్ పిటిషన్లో బెయిల్ పిటిషన్ లేదు. అది ఎక్స్ట్రాడినరీ జ్యూరిస్డిక్షన్లో చాలా సిచ్యువేషన్లోనే యూజ్ చేయగలరు. క్వాష్ పిటిషన్లో బెయిల్ ఎలాగిస్తారు? అండ్ అప్పుడు 2 జడ్జి గారు అటు ఇటు చూస్తున్నారు. వెంటనే ఈయన పట్టుకున్నాడు. వాళ్ళందరూ పెద్ద లాయర్స్. ఆయన తీశాడు. ఎవరిని? సిజేఐ చంద్రచూడ్ గారి జడ్జిమెంట్ని, అర్నాబ్ గోస్వామి. అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి ఇచ్చాడు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 ఆయన కొన్ని చెప్పాడు. కానీ ఇంకొక జడ్జిమెంట్ ఏదో ఇచ్చాడు. ఒకటి జడ్జిమెంట్ కొన్ని లక్షల కేసుల్లో ఒకటి షారుఖ్ ఖాన్ ఇచ్చాడు. ఆ జడ్జిమెంట్స్ చంద్రచూడ్ గారు ఇచ్చిన జడ్జిమెంట్ ఆయనే ఫాలో చేయలేదు. మిగతా వచ్చిన అన్ని కేసులను చంద్రచూడ్ గారు అగెయిన్స్ట్ అయిపోయారు. ఆయన ఇచ్చిన మాటే ఆయన వినలేదు. ఒకటి కాదు 100. సాయిబాబా కేసు, ఆయన చచ్చిపోయిన దానికి బెయిల్ ఇవ్వలేదు. ఈ ఎవరికి పత్రికా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపల పెట్టారు, ఏ కేసు లేకుండా. ఈడీ అనవసరంగా అరెస్ట్ చేస్తుంది, పెట్టేశారు, ఏది తీయలేదు. అంటే స్వాతంత్ర్యం, లైఫ్ అండ్ లిబర్టీ అంత ఇంపార్టెంట్ అని చెప్పిన ఆ జడ్జిమెంట్ ఆయనే ఫాలో చేయలేదు. అప్పుడు వీళ్ళు ఎందుకు ఫాలో చేయాలి? ఇదేమన్నా పెద్ద ఇదా? ఈ కేసు స్మగ్లింగ్ కేసు, అది తీయలేదు. మెరిట్స్లోకి వెళ్ళకుండానే కొట్టేసి ఉండొచ్చు ఈ కేసుని. ఆయన తీసుకెళ్ళి ఇది ఎక్స్ట్రాడినరీ, ఏంటిది, ఇతను ఏంటి గొప్ప. అప్పుడు కేసుకు వచ్చారు. మెరిట్స్లో ఏంటి మెరిట్స్? ఇది ద టెస్ట్ వచ్చేసి హోమిసైడ్, కల్పబుల్ హోమిసైడ్ అని కేసు, చాలా పెద్ద కేసు. స్టేట్ వాళ్ళు ఇచ్చింది ఏంటి? క్లియర్ కట్గా కమిషనర్ ఆఫ్ పోలీస్ రాస్తున్నాడు. he came to theatre, came out from the sunroof of his vehicle and started waving to the public gathered there. This gesture attracted a lot of public towards the theatre main gate. At the same time, his private security started pushing people to make way for his vehicle. His team was intimated to take him back, citing a large public gathering, but they did not act on it. Allu Arjun was there inside the theatre for more than 2 hours. Therefore, it is clear that adequate police bandobast was in place. It was his actions that led to the unfortunate incident in which a lady died and her sons are still unconsciousness on a ventilator even after this 9 year. Hyderabad police also dismissed the allegation. ఇది కేసు. నా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు దాన్ని తీసుకోవాల్సింది. ఇప్పుడు ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు జస్ట్ నౌ. ఏమని? నేను ఎన్నోసార్లు వెళ్ళాను, ఇలా అంతా జరగలేదు అనేసాడు.
అంతే, కేసు అయిపోయింది. దీన్ని కార్లేట్ చేస్తారు. ఆ నిరంజన్ రెడ్డి గారు ఏమన్నారు, ఆయన అల్లు అర్జున్ గారు వచ్చారని చెప్పి మేడ పైన ఉన్నాడు, అందుకని వీళ్ళందరూ పోలీసు వాళ్ళు వెళ్ళి చూశారు. అది మెరిట్స్ ఆఫ్ ద కేస్. ఏది ఎవిడెన్స్? దేర్ ఇస్ నో ఎవిడెన్స్ ఫర్ అట్. అంటే పోలీసు వాళ్ళు చాలా చిన్న చూపు చేసినట్టుగా మాట్లాడాడు ఆయన. అందరూ నవ్వారు వేరే. అదొక డిఫెన్సా? ఈ పాయింట్ని గట్టిగా ఎంఫసైజ్ చేయలేదు అడ్వకేట్. ఈ కేసులు ఎలాగుంటాయంటే ఒక 2 రకాలు. 105 మీరు చూసారంటే దాన్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకడు, అతను డైరెక్ట్గా మనం కారులో వెళ్ళిపోతున్నాం, ఓ సైకిల్ వాడిని గుద్దాం, ఆ సైకిల్ వాడు తాగిస్తున్నాడు, దిగాడు, నేను వెళ్ళి ఏంట్రా అని అది ఇది అని మాట్లాడుతాను, కత్తితోటి పొడిచేసాను, చచ్చిపోయాడు. దట్ ఈస్ కాల్డ్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. ఇంటెన్షన్ లేదు, చంపేయాలన్న ఇంటెన్షన్ లేదు. కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అంటారు చూసారా, అంత మాటు చేసి సింహంలాగా వెయిట్ చేసి జింక పిల్లను పట్టుకున్నట్టు కాదు. ఇది సడన్గా యాదృచ్ఛికంగా జరిగింది. అయినాను 10 సంవత్సరాల శిక్ష. అది మెరిట్స్ ఆఫ్ ద కేస్. ఇక్కడెక్కడ చూడాలి, అది చూడకూడదు. ఫస్ట్ నీ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫార్మ్ చేయలేదు, అండ్ ప్రొసీజరల్ వైలేషన్స్ ఆర్ దేర్. అంత స్ట్రాంగ్ కేసుని ఎస్టాబ్లిష్ చేయలేదు. అండ్ క్లియర్ కట్గా నేను అప్లై చేశాను, నేను రోడ్లో వెళ్తున్నాను, అప్లై చేశాను పోలీస్కి. పోలీసు వాళ్ళు వెంటనే ఇచ్చేయాలా, నేను పుష్పానండి, నేనంటే ఇదేనా? మరి అతనే చెప్తున్నాడు కదా, నేను ఎన్నోసార్లు వెళ్ళాను, ఓ 10 రోజుల ముందు కూడా వెళ్ళాను అన్నాడు. అదే రీజన్. ఆయన చెప్పిందే ఆయనకి అగెన్స్ట్గా ఉంటుంది, అదొకటి చూపించారంటే అయిపోయింది. కానీ జడ్జి గారు వచ్చి ఇది లిబర్టీస్ అనేది ఆవిడ పెరిగిన తీరు అయి ఉండొచ్చు, ఫండమెంటల్ రైట్ అది, ఆర్టికల్ 21 ఇద్దామనే ఆవిడ చెప్పింది ఒక మాట. ఇదే ఆర్డినరీ వాడైతే ఇచ్చేసేదాన్ని. ఆవిడ షీ హాజ్ రైట్స్, ఇన్హెరెంట్ జ్యూరిస్డిక్షన్, డిస్క్రిషనరీ జ్యూరిస్డిక్షన్. అండ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం మాట్లాడట్లేదు, ఆయన ఈ పాయింట్ తీసుకొని ఉండాలి. ఎలా చెప్తున్నారు అతను, పోలీసులు అందరూ వెళ్ళి చూశారని, పోలీసుల మీద కాస్టింగ్ ఆస్పిరేషన్స్ ఒకటి. పాయింట్ నెంబర్ 2, ఏమైపోతుంది శుక్రవారం చేస్తే. పాయింట్ నెంబర్ 3, అర్నాబ్ గోస్వామి కోస్కి దీనికి ఏంటి సంబంధం? ఆ ఇచ్చిన జడ్జి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు, సుప్రీంకోర్టే ఫాలో చేయలేదు, అప్పుడు మీరెందుకు ఫాలో చేయాలి? అదే కదా కేసు. అది ఏ మాట మాట్లాడలేదు ఆయన, ఎందుకో తెలియలేదు. దేర్ఫోర్ ఇక్కడ ఏమైందంటే, ఇప్పుడు బెయిల్ ఇచ్చేసి ఉండుంటే, అప్పుడే ఆయన వదిలేసి ఉండుంటే, అదొక విక్టరీ కింద జగన్మోహన్ రెడ్డి గారు ఆ అపోజిషన్ తీసుకున్నది. చాలా ఇది మ్యాసివ్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్, ఒక పెద్ద పార్టీ రన్ చేస్తుంది. అది అల్లు అరవింద్ గారు ఆలోచించాలి. ఇప్పుడు కూడా చాలా కష్టంగా ఉంటుంది, వదులుతారా స్టేట్ గవర్నమెంట్? జడ్జి ఏమీ చెప్పలేదు ఆవిడ ఆర్డర్లో, ఇది ఇంటరిమ్ బెయిల్, అంత అర్జెంటుగా పెట్టాల్సిన ఏముంది, ఇటు పారిపోతాడా, ఇక్కడే ఉంటాడు కదా. కరెక్ట్. ఒకటి అపోనెంట్ డిస్క్రిషనరీ జ్యూరిస్డిక్షన్లో ఏమవుతుందంటే, జడ్జెస్ కెన్ డిసైడ్ when there is no opposition from the public prosecutor, the other person is running off, they will go by public prosecutor, that other person. అది ఇన్హెరెంట్ జ్యూరిస్డిక్షన్ అడ్జుడికేషన్ అది అలాగే వెళ్తుంది. అందుకనే అందరూ ఏమనుకుంటున్నారు, డబ్బు గలాడితే రాజ్యం, అదంతా కాదు. అక్కడ బ్రింగ్ దిస్ కేసు జడ్జి గారి ముందు వచ్చింది, అంతవరకే. జడ్జి గారు ఎలాగిచ్చారు, జడ్జి గారు తీసుకొస్తారు, నో ఛాన్స్. ధర్మంగా చల్లగా న్యాయ దేవతలా కూర్చొని ఉంది, చాలా బాగా. అది కేసు. ఇన్హెరెంట్ జ్యూరిస్డిక్షన్ అడ్జుడికేషన్ అలా జరుగుతుంది. ఐ రిపీట్, ఇన్హెరెంట్ జ్యూరిస్డిక్షన్ అడ్జుడికేషన్ ఎలా జరుగుతుంది, ఇద్దరు సైడ్లకి వింటారు. ఇతను చెప్పాలి కదా, అయ్యా జడ్జి గారు నాకు టైం లేదు, నాకు కొంచెం నోటీస్ ఇవ్వాలి, నేను చదువుకొని వస్తాను. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఈజ్ ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 1, నోటీస్ ఇవ్వండి. 2, అతను చెప్పింది తప్పు, ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్, సుప్రీంకోర్టే ఫాలో అవ్వట్లేదు. 3వది వచ్చేసి, ఇది ఒక మర్డర్ అయింది, చాలా పెద్ద విషయం, ఆల్రెడీ ఒకళ్ళు అరెస్ట్ చేశారు. ఇతను అంటే అరెస్ట్ చేయకపోతే జ్యుడిషియరీ మీద నమ్మకం ఎలా ఉంటుంది, దాన్ని మీరు ఆలోచించాలి అని అంటే జడ్జి గారు చెప్తారు, చూడు అతను అలా చెప్పాడు, ఐ కెనాట్ ఓవర్ రూల్ హిమ్.
రీసెంట్లీ ఇదే కేసు జరుగుతుంటే టాప్ కోర్టులో జరుగుతుంది, డివిజన్ బెంచ్లో. ఇట్ ఈస్ బేసిక్లీ ఇన్హెరెంట్ జ్యూరిస్డిక్షన్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను జడ్జికి, అదర్ సైడ్ అపోజ్ చేసి. అప్పుడు జడ్జి చెప్పాడు, చూడండి అదర్వైజ్ నేను నీకు ఇచ్చేసేవాడిని, ఐ వుడ్ హావ్ గివెన్ దట్, బట్ అతను అదర్ సైడ్ ఈజ్ సీరియస్లీ అపోజింగ్, దేర్ ఫోర్ ఐ హ్యావ్ టు హియర్ ఇట్ అండ్ దేర్ ఫోర్ ఐ పోస్ట్ ఇట్ ఫర్ అనదర్ డే. అది జరిగేది. సో ఇప్పుడు ఏమైపోయింది, ఇతనికి వచ్చింది ఓకే అంటే జడ్జి గారికి ముక్కోటి దండాలు పెట్టాలి ఇతను, అల్లు అర్జున్ గారు. అన్నీ చదివింది ఆవిడ. స్టిల్ షీ ఫెల్ట్ దానివల్ల ఏంటి ప్రయోజనం అన్నట్టుది లార్డ్షిప్స్ ఆర్ థింకింగ్. వాట్ ఈస్ ది యూజ్ బై పుట్టింగ్ హిమ్, ఎక్సెప్ట్ ఒక పైశాచిక ఆనందం రావచ్చు అతనిలో, జైల్లో ఉన్నాడు, అంతకంటే ఏమి ఉండదు అని జడ్జి గారు నిర్ణయించారు. తప్పు అస్సలు పట్టనకూడదు, అది కరెక్ట్ జడ్జిమెంట్. దట్ ఈస్ ద హౌ యూ హావ్ టు ఇంటర్ప్రెట్. ఎలా వీళ్ళు తీసుకొచ్చారు, బెయిల్ లేకపోయినా, బెయిల్ ఇన్హెరెంట్ జ్యూరిస్డిక్షన్లో ఏదైనా ఇవ్వచ్చు వన్స్ యు ఆర్ కన్విన్స్డ్. ఆ రీజన్ మీదే జడ్జిమెంట్ ఇచ్చారు. అందరూ తెలియకుండా ఏదేదో మాట్లాడుతున్నారు, ఏదేదో చెప్తున్నారు, తప్పది. ఇక్కడ నౌ అల్లు అర్జున్ గారు ఇది ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకోవాలి. భగవంతుడు అతను చాలా పైకి వచ్చే సమయం, చాలా చాలా టాలెంటెడ్ పర్సన్, నో డౌట్స్ అబౌట్ ఇట్. ఒక సామాజిక వర్గానికి చెందినోడైనా ఆంధ్రదేశంలో చాలా పవర్ఫుల్. అది చిరంజీవి గారు వాళ్ళిద్దరూ అంత శక్తులు, రెండు భయంకరమైన చేతులు, వాటిని నరుక్కుంటాడా తప్పు. నాకు ఒక విషయం ఉండేది, అల్లు అరవింద్ గారు, నేను, రవిరాజ పినిశెట్టి అని ముగ్గురం. నేను చాలా చిన్నపిల్లోని, వీళ్ళిద్దరూ మా పక్కిళ్ళు, మా గోడ సపరేట్. రవిరాజ పినిశెట్టి ఎప్పుడు ఇతను వస్తూ ఉంటాడు. మా అక్క సురేఖ గారితో క్లాస్మేట్, స్కూల్మేట్, అందరూ తెలిసి సంవత్సర క్లోజ్గా ఉండేవాడు. ఆయన కూడా కొంచెం అడమెంట్గా ఉండేవాడు. ఒకరోజు నేను సిఏ చదువుతానికి బ్రహ్మయ్య గారి దగ్గరికి వెళ్ళాం. అప్పుడు ఈయన కూర్చున్నాడు. ఏంటి కుమార్ ఇలా వచ్చావు అని అడిగాడు. ఇలాగ నాకు కొంచెం హెల్ప్ చేయాలి, కొంచెం చెప్పండి, ఆర్టికల్ క్లర్క్స్ కింద చేరాలి నేను బ్రహ్మయ్య అండ్ కంపెనీలో అని చెప్తే, నోనో నేను అవన్నీ చెప్పను, నువ్వు మీ నాన్న చేసుకుని పనే చేసుకోవచ్చు కదా అని అడిగాడు. నువ్వేంటి నాకు చెప్పేదని నేను అన్నాను. నువ్వు తోటి అలాగా అంత క్లోజ్గా ఉండేవాళ్ళు. అయితే అడమెంట్ అనమాట ఆయన. నాకు తెలిసి స్కూల్ బస్సు, కాలేజ్ బస్, న్యూ కాలేజీలో చదివారు, న్యూ కాలేజ్ కందస్వామి కాలేజ్, ఆ బస్సును తీసుకొని వెళ్ళిపోయాడు. సో చాలా తెలివైన మనిషి ఆయన. అప్పుడు ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండేది వాళ్ళకి, అది రిఫార్మేటివ్గా పబ్లిష్ చేశాడు అనుకుంటా, మర్చిపోయాను, చాలా రోజులు అయిపోయింది. సో ఇప్పుడు నా ఒక బంధువు, స్నేహితుడుగా చెప్పేది ఏంటంటే, ఆయన ఫస్ట్ వచ్చేసి తన యొక్క రిలేషన్షిప్ విత్ చిరంజీవి గారు తోటి, పవన్ కళ్యాణ్ గారితో సరి చేసుకోవాలి. వాళ్ళు పెద్దోళ్ళు, కాళ్ళ మీద పడినా పర్వాలేదు. ఒకటి అంటే ఒక ఆప్తమిత్రుడిగా నేను చెప్తున్నాను, ఇది టైం ఫర్ చేంజ్. ఇతనికి పాలిటిక్స్ ఎందుకు? ఒక కళాకారుడు, మనసు డిస్టర్బ్ అవ్వకూడదు, ఎంతసేపు దాని మీద పని చేసుకుంటూ పైకి రావాలి. రెండు ఇప్పుడు పెద్ద విషయం అయిపోయింది. ఇటు సైడ్ ఆంధ్రదేశంలో జగన్మోహన్ రెడ్డి గారితో సైడ్ అయినట్టుగా అనిపిస్తుంది. సామాజిక వర్గ సపోర్ట్ని తప్పించేసుకుంది. వాళ్ళు ఎంత పైకి వచ్చారు, ఎంత కష్టపడి, నాకు చిరంజీవి గారికి అప్పటి నుంచి తెలుసు, పెళ్ళి ఒక ముందు నుంచి తెలుసు అనమాట, ఎంత కష్టపడి ఆయన పైకి వచ్చి ఉంటారు. ఇటు సైడ్ చూస్తే రేవంత్ రెడ్డి గారికి అపోజిషన్ పార్టీ డివైడ్ అయిపోయింది. ఇది చాలా కేసు అనేది ట్రయల్ వెళ్తూనే ఉంటుంది. అతను వెళ్ళి అటెండ్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు జడ్జి గారు ఏమి చెప్పలేదు, ఈయన ఏం చేయలేదు, ఈయన వదిలేసేయండి అని ఏం చెప్పలేదు. వాష్ అంతా జరగదు, ఆయన ట్రయల్ మెరిట్స్ మీదకి వెళ్తుంది కేసు. అప్పుడు చాలా ఒక స్టేట్ మెషినరీ ఈజ్ అగేన్స్ట్ యూ అండ్ హౌ యూ కెన్ సర్వైవ్. పెద్ద పెద్దోళ్ళ ఈడీ చూసి పెద్ద పెద్ద బిజినెస్ హౌసెస్లో ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు అదాని గారికి అంటున్నారు. మరి దాన్ని బట్టి చూస్తుంటే, కాబట్టి
ఇప్పుడే అసలైన కష్టాలు స్టార్ట్ అయినాయని నా యొక్క అభిప్రాయం. జాగ్రత్తగా డీల్ చేసుకొని ఇంకా తగ్గిపోయి ఉండాలని నా యొక్క అభిప్రాయం. నా పేరు శివకుమార్, వెంకట్ శివకుమార్. నేను ప్రాక్టీసింగ్ యాజ్ అన్ అడ్వకేట్, ఐఎమ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్. అండ్ థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్.